గుర్తుందిగా ఈరోజు నిన్ను చూసుకోవడానికి అమ్మాయి వాళ్ళు వస్తున్నారు. హిట్లర్ గారు ఊరెళ్లారు. ఓ 4-5 రోజులు యుద్ధం, భయానకం, బీభత్సం అన్న రేంజ్ లో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ ఏదో కొంపలు అంటుకుపోతున్నట్టు ఇంతలోనే వచ్చేస్తున్నారు. ఏమిటో ఆశపడినంత సేపు కూడా ఉండలేదు నా ఆనందం. అయినా మన అమాయకత్వం కాకపోతే మనం ఒక స్క్రీన్ ప్లే అనుకుంటే పైనోడు ఇంకో స్క్రీన్ ప్లే రాస్తాడు కదా. తెలిసి కూడా అనవసరంగా ఆనందపడ్డం ఎందుకో. దేవుడా, ఈవిడ మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయింది. గ్యాప్ దొరికితే చాలు ఆలోచనలే ఆలోచనలు. వద్దని 100 సార్లు చెప్పినా ఒక్కసారి కూడా వినదు. ఇప్పుడు తిన ఆలోచనలోంచి బయటికెలా తీసుకురావడం? ఏంటమ్మా, ఎదురుచూపులా లేక విరహ చూపులా? అయినా ఓ 5-10 నిమిషాలు ఇక్కడ ఉంటానని ఫోన్ చేశాడు కదా, మరి ఇంతలోనే ఎదురుచూపులెందుకమ్మా? వస్తాడు నారాజు. ఏదైనా కొత్త సాంగ్ ట్రై చేద్దాం. వేయి కన్నులతో వేచి చూస్తున్నా లాస్యా. ఏంటక్క, శంకరాభరణం సినిమాలో శంకర్ శాస్త్రిలా ఆ రేంజ్ లో అర్చో? శృతి తప్పిందా లేక రాగం తప్పిందా? నోరు మూస్తావా? నోరు మూస్తే పాటలా పాడతారమ్మా. లాస్యా. లేకపోతే ఏంటక్క, ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. నీ గురించి టెన్షన్ పడి పక్కనోళ్ళ గురించి టెన్షన్ పడి ఏంటిది అసలు? ఎన్ని రోజులు ఇలా? చూడక్క, నీకు చెప్పేంత దాని కాదు. ఏ విషయం అయినా సరే ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుద్ది. అంతేగాని ఇలా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప. లాస్యా, ఈ మధ్య నీకు నోరు బాగా ఎక్కువైంది. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అవునా? సరే, నీకెంత కావాలో అంత తీసుకో. లాస్యా. అబ్బా వదిలే అక్క. అది సరే గాని మీ ఆయన ఏంటమ్మా, ఊరికెళ్ళినోడు కొన్ని రోజులు అక్కడే ఉండొచ్చు కదా. ఏదో కొంపలు మునిగిపోయాని హడావుడిగా వచ్చేస్తున్నాడు. హిట్లర్ లేని ఇల్లు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. కానీ ఏం ప్రయోజనం? మళ్ళీ ఇంకా సేపట్లో జైలుగా మారబోతుంది. లాస్యా, కెమిస్ట్రీ చదివావా? లాస్యా, ఫిజిక్స్ చదివావా అనే మాటలు తప్ప, లాస్యా సినిమాకి వెళ్తావా, లాస్యా ఆడుకుంటావా అనే మాటలే జీవితానికి కరువైపోయాయి. ఏం చేస్తావ్, ఈ పెద్దోళ్ళందరూ అంతే. మా చిన్న పిల్లల్ని అర్థం చేసుకోవట్లేదు. అమ్మయ్యా, నవ్వావా? వచ్చేసాడు. ఇలా నవ్వుకుందాం అనుకుంటే అలా వచ్చేస్తాడు. a plus b whole square is equal to a square plus b square plus 2ab. a minus b whole square is equal to a square plus b square minus 2ab. అక్క, అత్తయ్య, a plus b whole ఇదేనే రావడం? అవునమ్మా. ఓ బావగారు, మీరెప్పుడు వచ్చారు? అయ్యో సారీ బావగారు, చదువు ధ్యాసలో పడి మీరు వచ్చిన విషయాన్ని గమనించలేకపోయాను. ఏమనుకోకండి. బాగా కష్టపడుతున్నట్టున్నా? అవును బావగారు, ఎగ్జామ్స్ కదా, తప్పట్లేదు. నా గురించి గుర్తించినందుకు థ్యాంక్స్ బావగారు. అందరూ a+b² ఫార్ములాని 7th క్లాస్లో నేర్చుకుంటారు. కానీ నువ్వు ఇంజనీరింగ్ వచ్చాక నేర్చుకుంటున్నావు. వెరీ గుడ్, బాగా కష్టపడుతున్నావు. అయ్యో బాబోయ్, మళ్ళీ దొరికిపోయానుగా. అయినా తెలిసి కూడా శివుడి ముందు చిందులేయడం అంటే ఇదే. ఏంటలా ఉన్నావు? అబే ఏం లేదండి. ఏం లేదని మాటలతో మేనేజ్ చేసినంత తేలిక కాదు కళ్ళను మేనేజ్ చేయడం. తమరు సిబిఐ కంటే షార్ప్ కదా, ఇంకేంటి స్వామి మేనేజ్ చేసేది? నువ్వేదో ఆలోచిస్తున్నావని, ఇంకా అదే ఆలోచనలో ఉన్నావని నీ కళ్ళే చెబుతున్నాయి.
విషయమేంటో చెప్పు. అదేనండి, రేపు ఆదికి పెళ్లి చూపులు కదా. అవును, వస్తారు, చూస్తారు, వెళతారు. దీని గురించి అంతలా ఆలోచించడానికేముంది? అది కాదండి, పాపం సింధు. నీ ఆలోచన నాకు తెలుసు. చూడు భూమి, ఒక విషయం గురించి అవసరమైనంత వరకే ఆలోచిస్తే అది జ్ఞానమవుతుంది. అదే అవసరానికి మించి ఆలోచిస్తే అది ప్రమాదంగా మారుతుంది. ఈ రెండింటిలో నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. భూమి, ఈ పెళ్లి చూపులు అన్న దగ్గర నుంచి నాకు పదే పదే మన పెళ్లి చూపులే గుర్తుకొస్తున్నాయి. అదే ఆ రోజు నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి నా కోటుకు బురద పూయడం, నా ఈగోని హర్ట్ చేయడం, ఇవన్నీ అదే పనిగా గుర్తొస్తుంది. ఆ అమ్మాయి అయితే మరీ మరీ గుర్తొస్తుంది. అసలు మర్చిపోతే కదా ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోవడానికి. అమ్మా భూమి, ఏంటమ్మా ఇది? ఈ విషయంలో నీకు మాత్రమే కాదు, మాకు కూడా ఆలోచన ఉండదా చెప్పు? చూడమ్మా, వాడు ఏం చేసినా అందులో అర్థం ఉంటుంది, న్యాయం ఉంటుంది. తెలిసి కూడా టెన్షన్ పడ్డవెందుకు? ఒరేయ్ గోపాలరావు, ఎక్కడి దాకా వచ్చారా? సరే సరే, వర్జం వచ్చేట్టుగా ఉంది, త్వరగా వచ్చేయండిరా. సరే, ఉంటాను. ఒసే లాస్యా, ఏంటమ్మమ్మా? ఏం చేస్తున్నావే? నేనా బీటెక్ చదువుతున్నానమ్మమ్మా. వేధవ తెలివితేటలు చూపించమాక, తిన్నగా సమాధానం చెప్పు. బాగా ఆకలిగా ఉంది, టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ దండ తీయవే. ఏంటమ్మమ్మా, కొంపదీసి బంతిపూలు తినమంటావా ఏంటి? అబ్బా, ఆ గుమ్మానికి వెయ్యి. గుమ్మానికా? గుమ్మం నాకు అందుదమ్మమ్మా. స్టూల్ వేసుకుంటే అందుతుందే. అమ్మమ్మా, మీరు మామూలు కాదు, నాకంటే ఎక్కువ తెలివితేటలున్నాయి మీకు. నోరు మూసుకొని చెప్పింది చేయవే, పద. అలాగే అమ్మమ్మా. తీ. సరిగ్గా పెట్టవే. అలా చెప్పకపోతే ఒకసారి చూపించచ్చు కదమ్మమ్మా. వద్దు, సరే వేస్తాను. అమ్మమ్మా, నాకు డౌట్. ఏంటే? వాళ్ళు వస్తుంది బంతిపూలను చూడ్డానికా, బావని చూడ్డానికా? ఇదిగో, ఈ వెటకారం మాటలే మాట్లాడొద్దని చెప్పేది. ఎవరు రమ్మన్నారే నిన్ను గుమ్మం దగ్గరికి? సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి గుమ్మం దగ్గర నిలబడతావా మతి లేకుండగా? పక్కకి తప్పగా. ఇదిగో, ఈ పెళ్లి చూపులు అయ్యేదాకా
నువ్వు ఈ దారిలో కనిపించావంటే ఊరుకోను వెళ్ళే. అను, నీ వయసు ఎంతే? ఎందుకమ్మమ్మా? ఎందుకా? రేవులో తాడి చెట్ల ఇంతెత్తు పెరిగావు. ముఖం మీదకి 30 ఏళ్ల వయసొస్తోంది. ఇంకా అంత వయసు రాలేదు. రేపో మాపో వస్తోంది కదా. నీ తోటి వాళ్ళకి, నీకన్నా చిన్నవాళ్లకి పెళ్లిళ్ళై అత్తారిళ్ళకి పోతున్నారు. నువ్వు పెళ్లి చేసుకోవా? జెండా కర్రలా ఇలాగే ఉండిపోతావా? ఏం వసుంధరా, ఈ పిల్లకి పెళ్లి చేద్దామన్న ఆలోచన లేదా? అయ్యో, లేకపోవడం ఏంటత్తయ్యా? ఎన్ని సంబంధాలు తెచ్చినా నచ్చదు. ఎలాంటి వాడు కావాలో చెప్పదు. ఏంటి, ఎందుకు నచ్చట్లేదు నీకు? ఏంటే నీ సమస్య? అసలు ఎలాంటి వాడు కావాలి నీకు? మహేష్ బాబు కావాలా? రామ్ చరణ్ కావాలా? అమ్మమ్మా, వాళ్ళకు ఆల్రెడీ పెళ్లిళ్ళైపోయాయి. నీకు చదువు మీద కంటే ఇలాంటి వాటి మీదనే వ్యాపకం ఎక్కువ. బాబోయ్, బావే అనుకుంటే ఈవిడ కూడా మొదలు పెట్టిందిగా. హిట్లర్ 2లా ఉంది. మనం కాసేపు సైలెంట్ గా ఉంటే బెటర్. చెప్పవే, ఏమిటి నీ సమస్య? అసలు ఎలాంటి వాడు కావాలి నీకు? చెప్పు. బాధ్యత తెలిసిన వాడై ఉండాలి. నిజాయితీగా ఉండాలి. ముక్కుసూటిగా ఉండాలి. మంచితనం కలిగి ఉండాలి. వీటన్నిటితో పాటు భార్యని బాగా ప్రేమించేవాడై ఉండాలి. అంటే మా రాముళ్ళో ఉండాలన్నమాట. అబ్బో, అవును అభి. లాంటోడై ఉండాలి. అయితే నీకు ఈ జన్మలో పెళ్లి కాదే. సింధు ప్లీజ్ ఊరుకో సింధు. ఎలా ఊరుకోగలనక్క? ఆయన నేనేం చేశానక్క? అందరి ముందు ఆవిడ నన్ను అలా మాట్లాడింది. సింధు పాతకాలపు మనిషి, కాస్త చాదస్తం పట్టింపులు ఎక్కువ. అమ్మమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు, వదిలే. ఆవిడ మాట సరేనక్క. జరగబోతున్న పెళ్లి చూపుల్ని తలుచుకుంటుంటే భయం వేస్తుందక్క. చచ్చిపోదామనిపిస్తుందక్క. సింధు ఏంటా పిచ్చి మాటలు అర్థం లేకుండా? ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండు. అమ్మా భూమి, అమ్మాయి వాళ్ళు వచ్చినట్టున్నారు, త్వరగా రా అమ్మా. సింధు నా మాట విను. ఏం కాదు సింధు, నేనిప్పుడే వస్తాను, నువ్విక్కడే ఉండు, సరేనా? చూడు, ఏదైనా పిచ్చి పని చేసావనుకో నా మీద ఒట్టే, అర్థమైందా? ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఒరే గోపాలం, ఇదిగో ఇది వసుంధర, నా కోడలు. నమస్తే. నమస్కారం అండి. వీడు నా పెద్ద మనవడు అభి. ఇదిగో ఇది వీడి పెళ్ళాం భూమిజ. నమస్తే అండి. నమస్తే. ఇక వాడు నీకు కాబోయే అల్లుడు ఆదిత్య. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అది నా మనవరాలు. ఇదిగో ఇది దీని చెల్లెలు. నమస్కారం అమ్మా. అభిరామ్ గారు, మనకన్నా చిన్నవాళ్ళని ప్రేమతో పిలవాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. అభి అని పిలవండి చాలు. మీలో మాకు నచ్చింది ఈ గొప్పతనమే బాబు. దీన్ని గొప్పతనం అనరు, సంస్కారం అంటారు.
మీతో సంబంధం గురించి పిన్నిగారు మాట్లాడినప్పుడు నా నోట మాట రాలేదు. మా అమ్మాయి మీ ఇంటి కోడలు కాబోవడం నిజంగా మా అదృష్టం అండి. మాకు చాలా సంతోషంగా ఉంది. చాలేరా, మొన్న కూడా ఇవే మాటలు చెప్పావు నాతో. ఇంకేమన్నా కొత్త విషయాలు మాట్లాడు. ఊరే ఆది, అలా బొమ్మలా తలకాయ ఉంచి కూర్చుంటావేంట్రా? అమ్మాయితో ఏమన్నా మాట్లాడు. మా ముందు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే అలా పక్కకెళ్ళి మాట్లాడుకోండి బాబు, పర్లేదు. మంచి ఛాన్స్ వచ్చింది. తనతో సింధు విషయం చెప్పి ఈ పెళ్లి ఇష్టం లేదని తనతోనే చెప్పించవచ్చు. ఏమిట్రా పైకి లేచావు? కూర్చో. నీకే చెప్పేది, కూర్చో. అలా పక్కకెళ్ళి మాట్లాడుకోవడం మా ఇంటా వంట లేదు. అయినా నాకు నచ్చి సరే అన్న తర్వాత ఇంకా వాడు మాట్లాడేదేమిటి? నోరు మూసుకొని చెప్పిన లగ్నానికి తాళి కట్టు చాలు. అమ్మా భూమి, చెప్పండి అమ్మమ్మా. అందరికీ కాస్త కాఫీలు తెచ్చివ్వమ్మా. అలాగే అమ్మమ్మా. ఆ భూమి, ఏంటమ్మమ్మా? కాబోయే పెళ్లి కూతురు ఈ అమ్మాయిని కూడా తీసుకువెళ్ళు. ఎంతైనా నీకు తోడికోడలు కదా. ఇప్పటినుంచే కాస్త పరిచయం పెరుగుతుంది. తీసుకువెళ్ళు. సరే అమ్మా, వెళ్ళమ్మా. అలాగేనండి.